లేడీ ఫ్యాన్స్ వార్ మధ్య ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళిగట్టవచ్చునంట, తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళిగట్టవచ్చునంట, పాదని రపమమా పదప మగ, తాళిగట్టవచ్చునంట, పప పద మమ పగ గగ మరి గమ ప, తాళిగట్టవచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అడుతంతాం ఇడుతంతాం తంతాం తంతాం తాం సాని దాప మగరి తాళి కట్టవచ్చునంట, తాళిగట్ట తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముసుగు చాటు తీసి నాగుడు ముద్దలాడునంట. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా, తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే, అందగాడు నా ఈడు జోడు ఏడే, ఈ సందే కాడ నా సంద మామ రాడే, చుక్కల్లారా దిక్కులు దాటి వాడినాళ్ళకొస్తాడో. సిరిమల్లి పువ్వా, దోబూచులాటేలరా గోపాల, దోబూచులాటేలరా గోపాల, నా మనసంత నీవేనురా, దోబూచులాటేలరా గోపాల, నా మనసంత నీవేనురా. ఆ ఏటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఆ ఏటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఆకాశాన్నడిగా బదులే లేదు, ఆకాశాన్నడిగా బదులే లేదు, చివరికి నిన్నే చూసా, హృదయపు గుడిలో చూసా, చివరికి నిన్నే చూసా, హృదయపు గుడిలో చూసా, దోబూచులాటేలరా గోపాల, నా మనసంత నీవేనురా. ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి, కనిపెట్టి వలపుల రుచి బట్టి, పని ముట్టే అవసరమట ఇకపైన, ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం, ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం, మందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి, కనిపెట్టి వలపుల రుచి బట్టి, పని ముట్టే అవసరమట ఇకపైన, ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం, ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం, మందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. చకోరీ పందెములా, పందెములా, మొదట మాటని మాట్లాడగలదెవరు, మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరు, నిన్ను కోరి
కోరి నిన్ను కోరి ఉన్నానురా నిన్ను కోరి ఉన్నానురా నిన్ను కోరి కోరి దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తపురై కలుమెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగదరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటురై కలుమెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగదరియా రంగేలేని నా అంగి జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి మర్ల పడితే అది శివంగి తీగలు లేని సారంగి వాయిచ్చపోతే అది పిరంగి గుడియా 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 అది చిక్కి చిక్కని చిడియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగ దరియా దాని సెంపలు ఎన్నెల కురియా దాని సెవులకు గుత్తులు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా లాహే 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 రే కుండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే లాహే 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 రే మెళ్ళో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే లాహే 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 రే ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చిలి చూపు తాకినా పులకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా What a performance, Vagdevi. Really, that was wonderful. జనరల్ గా ఒకళ్ళు పాట పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ వింటాము, కానీ మీ పాటలో మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీనం అయిపోయారు. ఎస్పెషలీ మీరు ఇక్కడ రావడం మీకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు ఓవర్ టు యూ ఇంద్రజ గారు. వాగ్దేవి, మీ అమ్మ నాన్న మీకు ఈ పేరు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో నాకు తెలియదు, కానీ సాక్షాత్ సరస్వతి దేవి కటాక్షం మీ మీద పరిపూర్ణంగా ఉంది. మీ వాయిస్
ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, దట్ మీన్స్ అ లాట్. అండ్ ఐ కుడ్ హియర్ ఆల్ ద వే మీరు పాడుతున్నప్పుడు మీరెంత ఎంజాయ్ చేసి పాడుతున్నారు అన్నది మాకు అర్థమైపోతుంది. ఇంత బ్యూటిఫుల్ గా ఒక అవుట్పుట్ ని మీరు స్టేజ్ మీదకి తీసుకురావాలంటే దాని వెనక మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ప్రతి దాంట్లో మీరు ఎంత సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టుంటారు అన్నది కనబడుతుంది. May God bless you, very very hale and healthy life and long 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 way to go, Devi. All the best. మరి ఇటువైపు సావిత్రి ఫ్యాన్స్, మీకు మా వాగ్దేవి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మరి ఇటు శ్రీదేవి గారు ఫ్యాన్స్, సో ఫైనలీ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే నేను టీవీలో ఈ షో మా అమ్మ వాళ్ళతో, మా అమ్మమ్మలతో అందరితో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక స్ట్రెస్ రిలీవర్ లాగా ఈ షో ఉండడం జరుగుతూనే ఉంది. సో ఈ షో చూస్తూ కట్ చేస్తే ఈ షో స్టేజ్ మీదకి వచ్చి నేను పాడడం అనేది యు ఆర్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఫేవరెట్ టీవీ షోలా అన్నమాట. అండ్ సెకండ్లీ శ్రీదేవి గారు, సావిత్రి గారు, ఇటువంటి ఎపిసోడ్ లో నేను రావడం అనేది అమేజింగ్. అసలు మీరెవరు? నేను ఈ థియేటర్ కి ఓనర్ నేనే. మేము కూడా కాంప్లిమెంట్ ఇద్దాం వచ్చాను. ఒక్కసారి ఫేస్ పక్క తిప్పమ్మా. ఇందాల నుంచి మీ అందరూ అనుకుంటున్నాం తను పూజ హెగ్డే ఎలా ఉంది కదా, అవునా కదా? అంటే వైట్ అండ్ వైట్ వేసుకున్నంత మాత్రం మీరు బాలయ్య అయిపోతారా? ఇది బాలయ్య కదండి, థియేటర్ ఓనర్ గడపన్నారు. మీరైతే నిజంగా పూజ హెగ్డే ఉన్నారు సీరియస్ గానే. ఇట్స్ రష్మిక మందన, పూజ హెగ్డే కాదు. ఓకే, సో ఇటువైపు వాళ్ళు మిమ్మల్ని పూజా హెగ్డే అంటున్నారు, ఇటువైపు వాళ్ళు రష్మిక మందాన అంటున్నారు. మరి సెంటర్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ అమ్మ బిడ్డ అంటారు. బట్ నాకు ఒక చిన్న కోరిక ఉంది. మీ వాయిస్ లో సావిత్రమ్మ పాట ఏదైనా ఒక 2 లైన్స్ పాడితే వినాలని ఉంది. నీవు లేక వీణా పలుకలేనన్నదే, నీవు రాక రాధా నిలువలేనన్నదే, నీవు లేక వీణా పలుకలేనన్నదే, నీవు రాక రాధా నిలువలేనన్నదే. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. వాగ్దేవి, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ అ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ మిగతా షో ప్లీజ్ కూర్చొని ఎంజాయ్ చేయండి. Charlie, thank you for having me on this show. Thank you so much. Thank you.